హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మటన్ కర్రీని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో, చపాతీస్లోకి, బగారా రైస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా టేస్టీగా చేసుకునే మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే 1 kg వరకు మటన్ తీసుకున్నాను. మటన్ని శుభ్రంగా వాష్ చేసేసి తీసుకోవాలి. కర్రీకి ఎప్పుడైనా సరే బోన్స్తో ఉన్న మటన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. శుభ్రం చేసుకున్న ఈ మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈరోజు అయితే నేను మటన్ కర్రీని కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మటన్లో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. కవర్ చేసేసి కొంచెం డ్రై అవుతుందన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 5-6 లవంగా, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మేము తీసుకున్న మటన్ని బట్టి ఇందులో ఫ్యాట్ కనుక ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ ఆయిల్ చేసి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ సాటే చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 మీడియం సైజ్ టొమాటోని చాప్ చేసి వేసుకోవాలి. ఆ టొమాటో కూడా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత అదంతా ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ మసాలాస్లోనే మటన్ని సాటే చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మాకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మాకు సరిపడా స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాటే చేసుకోవాలండి. ఇప్పుడు మాకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మేము తీసుకున్న మటన్ని బట్టి విజిల్స్ ఎక్కువ తక్కువ చేసి పెట్టుకోవచ్చండి. ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కవర్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని చెక్ చేసుకొని మటన్ చక్కగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మటన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కవర్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది వేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. బగారా రైస్లో కానివ్వండి, చపాతీస్ ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నవి, ఎక్కువ మసాలాస్ కూడా లేవండి. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.